ఒకసారి సీరియస్ గా ఆలోచించండి. ఎన్పిఎస్ లో ప్రతి నెల 10,000 ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ టైం కి మన దగ్గర ఎంత ట్యాక్స్ ఫ్రీ కార్పస్ ఉంటుందో తెలుసా? ఓసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం నేను వెళ్తాను ఎన్పిఎస్ ట్రస్ట్ ఒక అఫీషియల్ క్యాలిక్యులేటర్ కి. సబ్స్క్రైబర్ టైప్ సెలెక్ట్ చేస్తున్నాను, నాన్ గవర్నమెంట్, ఏజ్ 25 ఇయర్స్, ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను ఏజ్ 60 వరకు. నాకు పెన్షన్ ని డిఫర్ చేయాల్సిన అవసరం లేదు. యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ మాత్రమే పెంచుతాను. స్కీమ్ గా మొదట నేను LC25 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మాక్సిమం 25% స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అవుతుంది. ఈ కేసులో నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1 crore 6 lakhs అవుతుంది. కానీ రిటైర్మెంట్ టైం కి అది గ్రో అయి 4 crore 47 lakhs అవుతుంది. కానీ అగ్రెసివ్ గా పోతే LC75 అనే ఆప్షన్ ఎంచుకుంటే అంటే 75% ఈక్విటీ అలొకేషన్ ఉంటుంది. ఇప్పుడు కార్పస్ గ్రో అవుతుంది 5 crore 47 lakhs. ఇంకో ఆప్షన్ ఉంది బ్యాలెన్స్ లైఫ్ సైకిల్ ఫండ్. సేమ్ కండిషన్స్ అప్లై చేస్తే ఫైనల్ కార్పస్ అవుతుంది 5 crore 88 lakhs. కానీ ఇవన్నీ ఆటో చాయిస్ ఆప్షన్స్. కానీ మీరు కావాలంటే యాక్టివ్ చాయిస్ లో కూడా మీ అసెట్ అలొకేషన్ ని మీరు డైరెక్ట్ గా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను యాక్టివ్ చాయిస్. 75% ఇన్ ఈక్విటీ, 20% ఇన్ కార్పొరేట్ డెట్, 5% ఇన్ ఆల్టర్నేట్ అసెట్స్, 0 గవర్నమెంట్ బాండ్స్. ఈ కాంబినేషన్ తో టోటల్ కార్పస్ అవుతుంది 8 crore 47 lakhs. ఇవన్నీ క్యాలిక్యులేషన్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎన్పిఎస్ గురించి కంప్లీట్ క్లారిటీ కావాలంటే మన ఫుల్ వీడియో కూడా ఉంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి.